ఇప్పుడు రవితేజ గారితో పనిచేశారు, కళ్యాణ్ రామవరకు పనిచేశారు. మీకు కంఫర్ట్ అనిపించిన హీరోలు ఎవరెవరండి? సార్ నాకు బేసిక్గా నేను వర్క్ చేసిన అందరు హీరోలతో నాకు ఆ కంఫర్ట్ ఉంది సార్. రైట్ ఫ్రమ్ నేను ఫస్ట్ రాజ్ తరుణ్, నాని, బన్నీ గారు, రవితేజ్ గారు, కళ్యాణ్ రామ్ గారు, అందరు హీరోలతో నాకు కంఫర్ట్ ఉంది సార్. నాకు ఆల్మోస్ట్ అందరు హీరోలు ఆ సినిమాకి నేను చేసిన కాంట్రిబ్యూషన్ గుర్తించారు. సో అందరితో నాకు మంచి కంఫర్ట్. సెట్లో ఇంప్రవైజ్ చేయాల్సిన అవసరం ఉందండి ఒక సినిమాకి? సెట్లోకి వెళ్ళి డైలాగ్స్ మార్చడం కానీ చేయాల్సిన అవసరం ఉందా? ముందు అనుకున్న స్క్రిప్ట్ ప్రకారమే వెళ్ళటమే బెటర్ అసలు? అంటే అది డైరెక్టర్ స్టైల్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారు అనుకోండి సార్, మనం ముందు 20 వర్షాలు రాసుకున్నా, సెట్కి వెళ్ళిన తర్వాత ఆయన సైడ్ నుంచి ఇంప్రొవైజేషన్స్ ఉంటాయి. సో మళ్ళీ కూర్చొని డిస్కస్ చేసుకుని మళ్ళీ కరెక్ట్ చేసుకుని ఆ ప్రాసెస్ ఉంటుంది సుకుమార్ గారికి. కొంతమంది డైరెక్టర్లు ఉంటారు సార్, అది యాక్చువల్గా పేపర్ మీద ఏది ఉందో అదే ప్రజెంట్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు డెవిల్ అభిషేక్ గారు అది ఏ డిస్కషన్ జరిగినా ముందే ఒకసారి సెట్కి వెళ్ళిన తర్వాత పెద్దగా మార్పులు చేర్పులు ఉంటుంది. ఓకే, ఏదన్నా హీరో గారు ఏదన్నా చిన్న కరెక్షన్ అడిగి ఆ టైంలో డిస్కషన్లో చిన్న చిన్న మార్పులు వస్తే మారుతుంది తప్ప సీన్లో మేజర్ కరెక్షన్స్ ఉంటాయి. సో అది స్టైల్ ఆఫ్ ఆ డైరెక్టర్ స్టైల్ సార్. ఇప్పుడు చాలా తక్కువ. ఇప్పుడు నేను వెంకిమమ్మ చేశాను, బాబీ గారితో కూడా చేశాను. బాబీ గారు కూడా కొంచెం సుకుమార్ గారు లాగా సెట్లో ఒక డిస్కషన్ పెట్టుకొని ఆర్టిస్టులతో ఒక డిస్కషన్ పెట్టుకొని వచ్చిన ఇంప్రొవైజేషన్స్ వంటి చేస్తారు. నాకు బాబీ గారిది కూడా మంచి యూనిక్ స్టైల్. డిలే అవుతుంది కదా, టైం వేస్ట్ అవుతుంది కదా అక్కడ సెట్లో డిస్కస్ చేసుకుని సెట్లో రాయటం అంటే? డిలే ఉంటుంది సార్, బట్ ఏంటంటే ఒకటి సార్, మనం ఇప్పుడు మీరు పుష్ప చేస్తున్నారు అనుకో, మీకు చిన్న అవకాశం ఉంటుంది, మీకు ఒక గంట డిలే పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే, అంటే ఆ సినిమా పర్వాలేదు, మీరు ఒక 10 రోజులు ఎక్స్ట్రా షూటింగ్ జరిగినంత మాత్రాన ఇది లేదు మనకి. బట్ అల్టిమేట్ అవుట్పుట్ చాలా ఇంపార్టెంట్. అదే అలాంటి సినిమాలకు అవకాశం ఉంటుంది సార్. మనం చిన్న సినిమా చేస్తున్నాం అనుకోండి సార్, మనకంత లెవరేజ్ ఉండదు. ఒక హాఫ్ డే డిస్కషన్స్లో పోయింది అనుకోండి, చాలా పెద్ద ఇంపాక్ట్ చిన్న సినిమా మీద. సో అన్ని కన్సిడరేషన్స్ మనం మైండ్లో పెట్టుకునే చేయాలి సార్. అంటే రైటర్ సెట్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా? అయితే నేను ఇనిషియల్గా వెళ్ళేవాడిని కాదు సార్. తర్వాత ఏంటంటే చాలాసార్లు ఆ సెట్లో జరిగిన చేంజెస్, అరే ఇది కాదు కదా, ఇదేంటి మారిపోయింది, ఇది ఇలా చేస్తే. ఇప్పుడు డైరెక్టర్కి ఎలా ఉంటుందంటే సార్, చాలా ప్రెషర్లో ఉంటాడు. ఏ డైరెక్టర్ అయినా లొకేషన్లో చాలా ప్రెషర్లో ఉంటారు. అనుకున్న టైంలో అనుకున్న స్కెడ్యూల్లో ఆ సీన్ని కంప్లీట్ చేయాలి. ఆ ప్రెషర్లో ఉన్నప్పుడు ఏదైనా డౌట్ వచ్చినా, ఏదైనా క్వశ్చన్ వచ్చినా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం డైరెక్టర్కి చాలా ప్రాబ్లం ఉంటుంది సార్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ వెయిట్ చేస్తుంటారు, హీరో ఏమో కార్వాన్లో రెడీ అయిపోయి ఉంటారు. మీరు అప్పుడు ఏదైనా చేంజ్ చేయాలంటే మీ మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. అదే పక్కన రైటర్ ఉంటే డిస్కషన్ జరిగితే, సార్ ఈ చేంజ్ జరిగితే ప్రాబ్లం ఉంటుంది సార్, ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఇక్కడ చేంజ్ చేసామంటే ఆ సీన్ ఈ 4 సీన్లు మారుతాయి మనకి. సో ఆల్రెడీ ఈ 2 సీన్లు షూట్ చేసేసాం, అవి రీషూట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది డైరెక్టర్తో మనం డిస్కషన్ జరిగితే ప్రాపర్గా చేంజెస్ వస్తాయి. లేదంటే మార్పులు మనం తర్వాత కరెక్ట్ చేసుకోలేని మార్పులు జరిగిపోతే లొకేషన్లో ఉన్న భయంతో నేను షూట్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను సార్. బట్ కొంతమంది డైరెక్టర్లు కంపల్సరీ ఉండాలని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ బాబీ గారు షూట్లో ఉండాలంటారు, సుకుమార్ గారు షూట్లో ఉండాలంటారు. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ మినిట్లో చేంజెస్ చేస్తారు, దానికి రైటర్ కావాలి కాబట్టి. మీరు ఒకేసారి 4-5 సినిమాలు రాస్తున్నారు, అప్పుడు ఒకేసారి 4-5 సినిమాలు షూటింగ్ జరుగుతుంది, అప్పుడు ఎలా కుదురుతుంది సార్? నేను అంటే రిక్వైర్మెంట్ బట్టి నేను ఏం చేస్తామంటే సార్, 4 ఒకసారి షూట్ జరుగుతున్నాయి అనుకోండి సార్, నాకు అసోసియేట్స్ ఉంటారు. నేను చెప్పాను కదా సార్, ప్రశాంత్ అని నాతో కో రైటర్, తను ఖచ్చితంగా ఏదో ఒక షూట్లో ఉంటాడు. కాకుండా నాకు ఎప్పుడు నేను ఒక అసోసియేట్ని పెట్టుకుంటే ఆ టైంలో రన్నింగ్ జరుగుతున్న ఏదో ఒక సినిమాకి అసోసియేట్ని అసైన్ చేసేస్తాను. ఓకే, ఆ అసోసియేట్ ఆ సినిమాతోనే ట్రావెల్ అవుతాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవిల్కి దేవేంద్ర అనే అసోసియేట్ ఉన్నాడు. దేవ్ సినిమా ఫస్ట్ డే నుంచి ఈ వాస్ ట్రావెలింగ్ విత్ ద స్క్రిప్ట్, ద స్టోరీ, ద షూట్, ఎవ్రీ డే షూట్లో తను ఉంటాడు. సో ఒకవేళ ఏ కారణం చేతైనా డెవిల్ షూట్కి నేను వెళ్ళలేకపోయినా దేవ్ అక్కడ ఉంటాడు. అక్కడ ఏదైనా డిస్కషన్ జరిగితే నాకు ఇమ్మీడియట్గా అప్డేట్ చేస్తాడు. సార్ ఇక్కడ ఏదో ఒక డైలాగ్ కరెక్షన్ జరుగుతుంది సార్, ఇక్కడ ప్రాబ్లం వచ్చింది సార్, అడుగుతున్నారు సార్. సో నేను ఇమ్మీడియట్గా ఫోన్లో దాన్ని డైరెక్టర్తో మాట్లాడడమో లేకపోతే తన ద్వారానే డైరెక్టర్తో కమ్యూనికేట్ చేయడం ఏదో చేస్తాను సార్. సార్ మ్యాక్సిమం టాకీ పార్ట్ షూట్ జరుగుతున్నప్పుడు మాత్రం నేను లొకేషన్లో ఉండడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఎందుకంటే ఫైట్లకి మనం అవసరం లేదు, అదే సాంగ్స్ మనం అవసరం లేదు. ఇవాళ రేపు సినిమాల్లో 60% ఫైట్లు పాటలే సార్ షూట్ డేస్. మీరు 100 రోజులు సినిమా జరుగుతుందంటే 30-35 రోజులే టాకీ పార్ట్, అంతే కదా, 65 రోజులు యాక్షన్ సాంగ్సే. అంతే. సో ఈ 35 రోజులు మనం షూట్లో ఉంటే సరిపోద్ది కదా సార్. సో మాక్సిమం ప్రయత్నిస్తాను 35 రోజులు లొకేషన్లో ఉండడానికి, లేదంటే ఇలా మేనేజ్ చేస్తాను సార్. లెక్క చాలా ఈజీగా ఉంది, ఇదే కదా అనిపిస్తుంది నాకు కూడా. అవును సార్.